హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్ 99. ఇవాళ చికెన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. సో, ఈ వీడియో బ్యాచిలర్స్‌కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం ఏదైతే చికెన్ ఉందో దాన్ని బయట నుంచి తెచ్చుకున్న చికెన్‌ని ఫ్రెష్‌గా నీట్‌గా కడుక్కొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకున్న దాంట్లో కొన్ని చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే ఉప్పు తగినంత సాల్ట్ అనుకోవచ్చు. తగినంత వేసుకొని దానికి లైట్‌గా ఫ్రెష్‌గా ఉన్నటువంటి పెరుగు కూడా యాడ్ చేసేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, దీన్ని మొత్తాన్ని నీట్‌గా మ్యారినేట్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నటువంటి చికెన్‌ని కొంచెం అలా సేపు ఉంచేసిన తర్వాత మనం బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ ఏసేసుకొని, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఏదైతే ఈ ఆనియన్స్, అలాగే టమోటాలు, పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకుంటామో, కొంచెం కరివేపాకు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటాలు ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. కొంచెం ద్వారగా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు ఎర్రగా అయిన తర్వాత సో, ఒకసారి మంచిగా కలుపుకొని టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గినవి అని అనుకున్న తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉందో దాన్ని ఫ్రిడ్జ్‌లోంచి బయటకి తీసుకోవాలి. బయటకి తీసి ఒక 5 మినిట్స్ అలా నార్మల్ టెంపరేచర్‌లో ఉంచాలి. అలాగా తీసుకున్నటువంటి చికెన్‌ని తీసుకొచ్చేసి మన ఏదైతే దోరగా వేగినటువంటి ఉల్లిపాయలు, అలాగే టమోటా ముక్కలు ఉన్నాయో దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అలా మొత్తం ఒకసారి బాగా నీట్‌గా కలిపేసిన తర్వాత, మిక్స్ చేసిన తర్వాత అలా మూత పెట్టాలి. వాటర్ ఏమి వేయొద్దండి. ఎందుకంటే మనం వేసినటువంటి ఆయిల్‌లో ఆ ముక్క మగ్గితే గనక బాగా టేస్టీగా ఉంటుంది. సో, మగ్గిన దాని మీద ఏదన్నా మూతలాగా పెట్టుకోవచ్చండి. కుక్కరే అక్కర్లేదు. నార్మల్ బౌల్‌లోనైనా మీరు చేసేసుకోవచ్చు. చికెన్ ఏదైనా దగ్గరగా అవుతుందంటే గనక ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఏసుకోండి. కొంచెం లైట్‌గా, అది గూడా ఎక్కువ ఏసుకోవద్దు. అలాగే నీట్‌గా వేసేసుకున్న తర్వాత మళ్ళొకసారి ఒక 10 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. నీట్‌గా చూసుకొని అడుగు అంటుతుందంటే కొంచెం వాటర్ ఏసుకోండి మళ్ళీ లైట్‌గా. అలా వేసేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక 10 మినిట్స్ సేపు ఆగిన తర్వాత ఒకసారి తీసి చూస్తే గనక చికెన్ బాగా ఉడుకుతుంది. ఆ ఉడికిన చికెన్‌లో కొంచెం మసాలా, అలాగే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతే. చాలా చాలా ఈజీ అండి చికెన్ కర్రీ. బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు నేను చాలా టేస్టీగా మా రూమ్‌మేట్స్ అందరికీ చాలా ఆహ్, ఇష్టంగా వండిపెట్టేవాడిని. సో, ఇట్లా మనం ఏదైతే వండుకున్న చికెన్‌ని బగారా రైస్ ఆర్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్‌తో గానీ, అలాగే పలావ్‌తో గానీ, బగారా రైస్‌తో గానీ ఈ కర్రీ బావుంటుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్.